సంఘాల మహిళలకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. గ్రామీణ బ్యాంకుల్లో తీసుకున్న రుణాలపై సేవా ఛార్జీలు పూర్తిగా మాఫీ చేసింది. 5 లక్షలు దాటిన రుణాలపై వడ్డీ రేటు 13 నుంచి 12% తగ్గించింది. ఇక ఎస్హెచ్జి మహిళలపై ఆర్థిక భారం తగ్గించేలా కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో డిజిటల్ సర్వీసెస్ పై సర్కార్ ఫోకస్ చేసింది. ఈ అంశంపై ప్రపంచ బ్యాంకు ప్రతినిధులతో సిఎస్ సంజయ్ జాజు సమావేశమయ్యారు. రాష్ట్రంలో డిజిటల్ సేవల అభివృద్ధిపై డిస్కస్ చేశారు. కొత్త డేటా సెంటర్ల ఏర్పాటు, డిజిటల్ రంగంలో పెట్టుబడుల తీసుకురావడంపై సమీక్ష నిర్వహించారు. బోనాల వేడుకకు ప్రజలు ఊహించని విధంగా రావడంతో కాస్త ఒత్తిడి జరిగిన మాట వాస్తవమేనని మంత్రి పొన్నం అన్నారు. భవిష్యత్తులో జోగినులకు ఎటువంటి ఇబ్బంది రాకుండా చూస్తామని హామీ ఇచ్చారు. జోగినులకు ప్రత్యేక గుర్తింపు కార్డులు ఇస్తామని చెప్పారు మంత్రి. కాంగ్రెస్ హామీల అమలుపై నిలదీశారు మాజీ మంత్రి కేటీఆర్. జాబ్ క్యాలెండర్ ఎప్పుడిస్తారని క్వశ్చన్ చేశారు. చట్టసభల్లో ఇచ్చిన హామీలను సైతం అమలు చేయకుండా మోసం చేస్తున్నారని విమర్శించారు. ఎన్నికల కోసం బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు యువతను మోసం చేస్తున్నాయని కేటీఆర్ ఫైర్ అయ్యారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో షాకింగ్ ఘటన జరిగింది. సంతపేట విఎన్జీ స్కూల్లో 3వ తరగతి చిన్నారిపై పీఈటీ టీచర్ లైంగిక దాడికి పాల్పడ్డాడని తల్లిదండ్రులు ఆరోపించారు. వెంటనే పోలీసుల్ని ఆశ్రయించారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడు సుబ్బారావును అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాద్ కు రెయిన్ అలర్ట్. జీహెచ్ఎంసీ పరిధిలో మరో 2 గంటల్లో ఉరుములు మెరుపులతో కూడిన మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వాహనదారులు జాగ్రత్తగా పాటించాలని సూచించారు అధికారులు. వైజాగ్లో భారీ ప్రమాదం తప్పింది. ఈదురుగాలులకు రైల్వే స్టేడియంలోని ఫ్లడ్ లైట్స్ కూలిపోయాయి. ఆ సమయంలో స్టేడియంలో కొందరు యువకులు క్రికెట్ ఆడుతున్నారు. ఫ్లడ్ లైట్స్ కింద ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పినట్లయింది. జేపీఎస్సీ, జేఎస్ఎస్సీ పరీక్షల్లో అక్రమాలు జరిగాయంటూ జార్ఖండ్లో నిరుద్యోగులు ఫైర్ అవుతున్నారు. రాంచీ రోడ్లు నిరసనలతో మారుమోగాయి. సీఎం హేమంత్ సోరెన్ సర్కార్ బాధ్యత వహించాలని నినాదాలతో హోరెత్తించారు. పేపర్ లీక్పై సిబిఐ విచారణ కావాలని డిమాండ్ చేశారు. అయోధ్య రామాలయం విరాళాల చోరీ వ్యవహారంపై దర్యాప్తు కొనసాగుతుంది. ఈ క్రమంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ట్రస్ట్ పోషకుడు బాధ్యతల్లో ఉన్న ఆర్ఎస్ఎస్ సీనియర్ నేత భయ్యాజీ జోషిని ఆ పదవి నుండి తొలగించారు. సంస్థాగత పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఆయనను తొలగించినట్టు తెలిసింది. పాకిస్తాన్లో కవాల్పట్టినంలో ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ ఘటనలో 14 మంది ప్రాణాలు కోల్పోయారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా నిర్వహించిన శాంతి ర్యాలీని సూసైడ్ బాంబర్ టార్గెట్ గా చేస్తున్నారు.